ఏదో ఒకటి ఉంది. ఆ ఏముందా అనేది చంద్రబాబు నాయుడు గారు, మన గిరిజన మినిస్టర్ గారు, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ప్రకటించాలి. ఎందుకంటే మన ప్రమాదం పోయింది అనేది మీరు అనుకోమాకండి. అప్పుడే మేము చెప్పాం, జీవోలు రద్దు చేశారు తప్ప అగ్రిమెంట్ రద్దు చేయలేదు. ఆ అగ్రిమెంట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ తన చేతిలో ఉంది. అందులో ఎవరికైనా నమ్మొచ్చు, కానీ ఒకటి మాత్రం నమ్మకూడదు. ఎవడంటే మోడీని. మనం ఏమనుకున్నామంటే మోడీ గారు పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, మన కోసమే చూస్తున్నాడనే కాదు. వాడికి పిల్లలు లేకపోయినా పిల్లలు లేకపోయినా ఒకరు మాత్రం ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఒకరు అంబానీ, అదానీ. వాళ్ళ కోసం ఉన్నారు. వాళ్ళ ఆస్తులు పెంచడానికి ఈయన ఉన్నాడు. మీరు రోజుకో చూడండి, రోజుకో పోర్టు, మనకు రోజుకో చొక్కా కూడా ఉండదు. రోజుకొక విమానం ఎక్కుతాడు, రోజుకొక తిండి తింటాడు, రోజుకో ప్రాంతం తిరుగుతున్నాడు. అందులోని ఈ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో ఏమున్నాయనేది మోడీ గారికి తెలుసు. ఆ మోడీ గారి కంపెనీలు డబ్బులు ఇస్తున్నాయి. కాబట్టి ఎవడి గురించి, మన గురించి ఆలోచిస్తాడా, వాడి గురించి ఆలోచిస్తాడా? అందు గురించి మన మధ్యన ఏం చెప్తున్నాడు, ఏం లేకుండా దేవుడు మనకు చెప్తున్నాడు, మనం భజన చేసుకోమంటున్నాడు. మన కొండలు మాత్రం వాడికి ఇచ్చేస్తున్నాడు. మనం భజన చేసుకుంటూ ఉండాలా, వాడు కొండల మాత్రం తోముకుంటూ పోవాలి. ఇది మన దాంట్లో మనం కూడా దానిలో పడిపోతున్నాం. మన తల్లిదండ్రులకి వీళ్ళందరికీ ఇవ్వడం దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఎవరైనా ఒక అమ్మాయి కావాలంటే ఏం చేసేవాళ్ళం, పండక్కెళ్ళి తీసుకొని వస్తే ఈ పెద్ద మనుషులు ఆ పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని కావురు పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చి పంతులు వచ్చి పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. మన మధ్య గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల మీద కానీ రోడ్ల మీదకి వస్తే మాత్రం ప్రభుత్వాల సంగతి తాడోపేడో తేల్చేస్తాయని మాత్రం తెలుసు అందరికి. అట్లా తెలిసి మనకు ఉంది. 20 ఏళ్ళ పాటు మనం పోరాటం చేస్తే మన బాక్సైడ్ రాలే. అటు హక్కుల చట్టం ప్రకారం అంతమంది మన పట్టాలు ఇచ్చేవాళ్ళు కాదు. మనం ఒక చట్టం తీసుకొచ్చాం. ఆ రోజు బాబురావు గారు ఎంపీగా ఉన్నాయని తీసుకొచ్చిన తర్వాత 2006లో ఈరోజు ఆ పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు కూడా బాక్సైడ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వలే. రోడ్లు వేయమంటే రోడ్లు వేసిన సందర్భం లేదు. ఈ రోజు కూడా గ్రామాల్లో మంచినీళ్ళు లేని గ్రామాలు చాలా ఉన్నాయి. బాగులేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది వస్తుంది. మనకి ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టారు, కానీ సగం కట్టారు, సగం కట్టలేని పరిస్థితి వచ్చింది. మొట్టమొదటి మనం చెప్తున్నాం, ఈ జీకే వీధి కానీ, చింతపల్లి కానీ, వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో అన్ని రకాలైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని చెప్తుంటే ఓట్లు మాత్రం మనవి తీసుకుంటున్నారు, సేవలు మాత్రం వేరే వాళ్ళకి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందు గురించే మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, బాక్సైట్ జోలికి వస్తే మాత్రం మనందరం ఐక్యంగా ఉండి తరిమి కొడతామనే వాతావరణం మనం సృష్టించాలి. ఎందుకంటే మనకి వీళ్ళు 2019లో రద్దు చేశారు కాబట్టి వీళ్ళు ఊరుకంటే వీళ్ళకేం తెలియదు అనే దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మంటలు స్టార్ట్ చేశారు. మేము అప్పుడు ఇప్పుడు గిరిజనుల కోసం గిరిజనుల కోసం మాట్లాడే వాళ్ళం అనే పద్ధతిలో మనం ఉండగలగాలి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మనం ఐక్యంగా ఉంటేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఐక్యంగా కాకుండా వేరేగా మనం వెళ్ళి మాట్లాడుకుంటే మాత్రం మన సమస్యలు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉండదు. అందుకని మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మనం మీ గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో, పేసా కమిటీలు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ అవసరం అనుకుంటే కూర్చొని మా ప్రాంతంలో బాక్సైట్ జోలికి రావద్దు అనే తీర్మానాలు మనం చేయాలా లేదా? మీరు ఒకసారి చెప్పండి. చేయలేదా? చేయాలనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఖచ్చితంగా మీరు మన పేసా కమిటీలు అధ్యక్షులు ఎవరైతున్నారో కూర్చోబెట్టి తీర్మానాలు చేయండి. రెండోది ఏంటంటే, బాక్సైట్ పని ఇక్కడికి ఎవడైనా వస్తే మాత్రం మీ బాక్షించకపోతే గోదావరి నడి ఇబ్బంది అవుతుంది, సీలేరు ప్రాజెక్టుకి ఇబ్బంది అవుతుంది, శారద, వరహ, తాండవ నదులు ఏవైతే పారుతున్నాయో వాళ్ళన్నిటికీ సర్వనాశనం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మనం నాశనం అవ్వడమే కాదు, సముద్రం కూడా నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. మొత్తం ప్రజానీకానికి ఇబ్బంది. అందు గురించే సిపిఎం పార్టీ మొట్టమొదటి నుండి చెప్తుంది అంటే, బాక్సైట్ మాత్రం తవ్వద్దు అనేది చెప్పే పార్టీ ఏమైనా ఉందంటే అది ప్రజల కోసం చేస్తున్న పోరాటం. ప్రజలు నిలబడాలండి. ఇదేదో చాలా మంది ఏమనుకున్నారంటే ఇది గిరిజనులకు సంబంధించిన అంశం, గిరిజనులో ఒక 4-5 కుటుంబాలు పోతారనేది లేదు, ఒక 4-5 గ్రామాలు పోతే మాకేంట్లు అని. 4-5 ప్రాంతాలు గిరిజనులు పోవడం కాదు, ఈ సమాజమే సర్వనాశనం అయ్యేదానికి అవకాశం ఉంటుంది కదా. బాక్సైట్ అంటే ఎలాంటిది అనేదాన్ని కొడితే వచ్చేస్తుంది. విషతుల్యమైనది, ఎంత ప్రత్యేకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో రాజైనా రానైనా బొట్టైనా ఎవడంటే గిరిజనుడు తప్ప ఇంకోటికి ఎవరికి అవకాశం ఇక్కడ లేదు. రాజులు ఎవరు? మన నీళ్లతో కరెంట్ తయారు చేసే
కంపెనీలు పెడతారంట. దాని మీద మన అప్పనర్స గారు, అట్లాగే మన పడాల గారు, మన నాయకత్వం అంతా ఉన్నప్పుడు మళ్ళీ కలెక్టర్ గారే లేదని నిన్న పత్రికా విలేకరులందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. ఏంటి ఈ నాటకం? ప్రభుత్వం మనందరికీ తెలుసు, అంతకుముందు ఇక్కడ బాక్సైట్ ఉంది. ఈ బాక్సైట్ నిక్షేపాలు తీయాలనేది 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది. మన సినిమా 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది. దాని మీద మనం దాదాపు గొడవలు చేస్తూనే ఉన్నాం. ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇక్కడ బాక్సైట్ ఖనిజం ఉంది. ఈ బాక్సైట్ ఖనిజాన్ని సప్పర్ల, జెర్రిల ఈ ప్రాంతాల్లో ఉన్నాయి, తీస్తే కోట్లాది రూపాయలు వస్తాయి అనేది మొట్టమొదటి కుట్ర పనితో ఉన్నారు. మనం ఎన్నికల సందర్భంగా 2007లో ఎన్నికల సందర్భంగా ఇది కరెక్ట్ కాదు అని చెప్తే ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన లేదు తీయం అని చెప్పారు. అయినా ఆన్రాక్ కంపెనీతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఆన్రాక్ కంపెనీతో ఎవరు అగ్రిమెంట్ చేసుకున్నారంటే పెన్నా ప్రతాప్ రెడ్డి గారని కాంగ్రెస్లో చాలా పెద్ద నాయకుడిగా ఉండి ఇక్కడ బాక్సైట్ తవ్వకాలు జరిగితే ఇక్కడ మాకవరపాలెంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆన్రాక్ కంపెనీ కట్టారు. ఇప్పుడు దాని పేరు పైనీర్ కంపెనీ కింద మార్చేశారు. తర్వాత మనం గొడవ చేసాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది తీయాలని ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా మీ అందరూ తెలుసు, రాళ్ళగడ్డ లేదు ఈ గ్రామాలన్నీ అప్పుడు సిపిఎం పార్టీగా చేసాం. ఇక్కడికి బృందాకర్ సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకర్త గారు కూడా వచ్చారు. మీ అందరూ ఆ రోజు మీరు వచ్చారు. మనందరం అక్కడ పైకి ఎక్కాం. ఈ సందర్భంగానే కాలా కమిటీ ఒకటి వచ్చింది. మన కత్తులు బాణాలతో వెళ్ళి ఇక్కడ హెలికాప్టర్ దిగితే మీ సంగతి తేలిస్తామనే దాంతో మనం పోరాటం చేసాం. కాలా కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది, గిరిజనులకు అన్యాయం చేయకూడదు, ఏ భూముల్లోనైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వండి అనే దగ్గర చేశారు. అయినా వీళ్ళేమి వెనుక తగ్గలే. చివరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో జీవోలు రద్దు చేశారు. జీవోలు అయితే రద్దు చేశారు కానీ ప్రమాదం లేదనేది ఎక్కడ లేదు. అంటే జీవోలు ఎలాగుంటాయంటే ఆంధ్రాక్ కంపెనీతో బాక్సైట్ వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అగ్రిమెంట్లన్నీ రద్దు చేశారు. కానీ ఒక కంపెనీ పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం నుండి పర్యావరణ అనుమతులని ఇస్తారు. పర్యావరణ అనుమతులు ఇప్పటికీ పర్యావరణ అనుమతులు ఉన్నాయి. అంటే ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం మేము తీస్తామని చెప్తే అనుమతులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది వాళ్ళు పెట్టుకున్న అంశం. మనం మొట్టమొదటి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు నోడు మనం చెప్పిందంటే జీవోలు రద్దు చేయడం కాదు, కేంద్ర ప్రభుత్వం ఏవైతే అనుమతులు ఇచ్చిందో పర్యావరణ అనుమతులు అంటారు దాన్ని, పర్యావరణ అనుమతులు ఉందో దాన్ని రద్దు చేస్తే మొత్తం రద్దు అయిపోతుంది. ఇక్కడ ఏదైనా చేయాలనుకుంటే మనందరూ తెలుసు పీసా కమిటీలు. పీసా కమిటీ ఎందుకు పెట్టుకున్నారు? 1996లో వచ్చింది. ఆ పీసా కమిటీ ప్రకారంగా గ్రామ సభలు జరగాలి. ఏమైనా పీసా కమిటీ ఇక్కడ ప్రెసిడెంట్లు అందరూ ఉన్నారు, ఎవరికైనా చెప్పారా? మీ సర్పంచులకు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? కానీ మనకు తెలియకుండే గవర్నమెంట్ మాత్రం చెప్పేస్తుంది. గవర్నమెంట్ చెప్తున్నప్పుడు ఇది తప్పు, ఇది జరగట్లేదని ఎవరు చెప్పాలి? కలెక్టర్ చెప్పాలా? ముఖ్యమంత్రి చెప్పాలా? ఎవరు చెప్పాలి? కలెక్టర్తో చెప్పిస్తున్నారు. ఎవరు చెప్పాలి? మనం మొట్టమొదటి చెప్తే సిపిఎం పార్టీ చెప్తుంది బాక్సైట్ తవ్వకాలు మేము చెయ్యం అని ప్రకటించాల్సింది ఎవరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించాలి అని మనం డిమాండ్ చేస్తున్నాం. కరెక్టా కదా? చెప్పండి. కరెక్టేనా కదా? ఆయన చెప్పాలి. అసెంబ్లీ జరుగుతుంది, ఇంత ఆందోళనగా ఉన్నాం, రాత్రులు నిద్ర పట్టట్లేదు. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత ఇదేంట్రా బాబు ఒక పెద్ద ప్రళయం వచ్చిందనే దగ్గర మనకు వచ్చేసింది. ఇదే కాదు, మనకి ఇందాకలే చెప్పాను కదా, హైడ్రో ప్రాజెక్టు పేరుతో తీసేసుకుంటున్నారు. ఇది కాకుండా ఇంకో కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నారంట. ఇప్పుడు ఏంటంటే సోలార్ ప్యానల్ పెడతారంట. మన కరెంటుకి సోలార్ పెడతారంట. మన కరెంటు తీసుకెళ్ళిపోతున్నారు, కింద వాళ్ళు వాడుకుంటున్నారు, మనకు సోలార్ ఇస్తారంట. ఎవరికి ఇస్తాడు?
అదానికి ఇస్తాడంట. అదానికి భూములు కావాలి. ఎక్కడ భూములు కావాలంటే అడవుల్లో ఉండే భూములు కావాలి. అంటే ఇప్పుడు మన గుండెకాయ ఎవరికి కావాలంటే వాడికి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గం. ఇవన్నీ ఎవరు ప్రకటించాలి? ఎవరు ప్రకటించాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలి. లేదనుకుంటే ఎవరు ప్రకటించాలి? గిరిజన మినిస్టర్ గారు ఉన్నారు, సంజయ్ రాణి గారు. సంజయ్ వందనం రోజు మనం చేస్తున్నాం, సూర్యుడు నమస్కారం పెడుతున్నాం కదా. ఈ రాణి గారు మాత్రం మనకి చెప్పట్లే. అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు ఆమెనే ప్రకటించాలి కదా. మన ఎమ్మెల్యేలు ఉన్నారు. మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. చేస్తున్న వాళ్ళు ఎవరో తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు పోట్లాడుతున్నారు తప్ప ఇద్దరం కలిసి కూర్చొని ఏజెన్సీ ప్రాంతంలో అన్యాయం జరిగితే రాజకీయాలు కాదు, మేము ఒక్కడిగానే ఉండి మీకు రక్షిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా వీళ్ళు ఏమని చెప్తున్నారు? మేము రామో తీయం అని చెప్తున్నారు. రామో తీయం కాదు, మనందరం ఒక కుటుంబం. రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ కొంటాడు, తెలుగుదేశం కొంటాడు, బీజేపీ కొంటాడు, కమ్యూనిస్టు కొంటాడు. ఎవరైనా ఒక ఇంట్లో జరిగిందనుకో, నువ్వు కమ్యూనిస్టుడు కాబట్టి రానని చెప్తాడా? భోజనం వేస్తాడా లేదా? ఇక్కడ ఉన్న ఆ పార్టీలన్నీ ఏం చేయాలి? తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ అయినా లేదనుకుంటే బీజేపీ అయినా ఒరే మన బాక్ సైడ్ జోలికి వస్తే నీ సంగతి ఏదో తెలుస్తాం బిడ్డ నా దగ్గర ఉండాలి. వీళ్ళే బ్రోకర్లుగా తయారైపోతున్నారు. అది మీకు చెప్పదలుచుకుంది. దాంట్లో అల్యూమినియం తయారు చేయాలంటే దాదాపు చాలా నీళ్ళు అవసరం ఉంటాయి. ఆ నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తాయి? కిందకి వెళ్తాయి. ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? మన నీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నాయి? మీ అందరికి తెలుసు కదా. సీలేరుకి వెళ్తున్నాయి. సీలేరులో కరెంట్ తయారవుతుంది. ఆ నీళ్ళు వెళ్ళి గోదావరిలో కలుస్తుంది. అంటే గోదావరి నీళ్ళు మామూలుగా ఉంటాయా, కలుషితం అయిపోతాయా? ఆ గోదావరి నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? సముద్రంలోకి వెళ్తున్నాయి. మరి సముద్రంలో ఉండే చేపలని మిగులుతాయా? మిగలవు. అంటే ఇక్కడ తీసిన ఏదైతే అల్యూమినియం ఉందో, బాక్సైడ్ తవ్వకాలు ఉన్నాయో మొత్తం ఈ సమాజాన్ని సర్వనాశనం చేసే పద్ధతి ఉంది. అదే కాదు, ఈరోజు కొండలు ఉన్నాయి కాబట్టి ప్రకృతి సహసిద్ధంగా ఉంది. రేపు ఈ ప్రకృతి అంతా నాశనం చేసేస్తారు. ఇప్పుడు ఇక్కడ చింత చెట్టు ఉంది కాబట్టి మనం నిలబడుతున్నాం. ఈ చింత చెట్టు లేదనుకోండి, ఎవరైనా మనకు మీటింగ్ పెట్టుకునే దానికి అవకాశం ఉంటుందా? మరి కొండలు ప్రకృతి లేకపోతే ఎవరుంటారు? మనోళ్ళే చెప్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ ఎలుగుమంటలు తిరిగేవండి, పులులు తిరిగేవండి, లేళ్ళు తిరిగేవండి, రకరకాలైన పెట్టలు తిరిగేవండి. ఇప్పుడు ఈ సెలలు వచ్చిన తర్వాత ఏవి కనిపించట్లేదండి. అంటే మామూలుగా ఈ సెలలు వాడితేనే రేడియేషన్ వచ్చేస్తే బాక్సైట్ తవ్వకాలు అయితే మామూలుగా ఉండేదానికి అవకాశం ఉంటుందా? ఉండేదానికి అవకాశం లేదు. ఒక 100 ఏళ్ళ తర్వాత బాక్సైట్ తవ్వారనుకోండి, 100 ఏళ్ళ తర్వాత ఎవడన్నా చదువుకున్నాడు మనలో వచ్చి, ఇక్కడ కొన్ని గ్రామాలు ఉండేవి, గిరిజనులు ఉండేవాళ్ళు, ఇక్కడ బతికే వాళ్ళ మీద రాసుకోవడం తప్ప ఎవరు వాళ్ళు కూడా తెగలు కూడా ఉండేదానికి అవకాశం లేని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఇది గిరిజనుల యొక్క నాశనం కాదు, ఈ సమాజమే మొత్తం నాశనం అయిపోయేది. కాబట్టి బాక్సైట్ తవ్వకాలు అనేవి సరైనది కాదు అనేది మనం మొట్టమొదటి చెప్తున్నాం. అదే కాదు, మన వాళ్ళు మనందరికీ తెలిసే ఉంటుంది. అంతకుముందు ఇక్కడ మేము బాక్సైట్ తవ్వుతామని చెప్పి కొంతమందిని ట్రైనింగ్కి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనలు కూడా ట్రైనింగ్కి వెళ్ళారు NMDC. ఇప్పుడు ఎవరిని తీసుకొస్తున్నారు? ఇప్పుడు మన కొండలా కనిపిస్తున్నాయి. ఆ కొండలో ఉన్న ఖనిజాలు డబ్బుల్లో కనిపిస్తున్నాయి. ఎవరికి అనుకున్నారు? అదానికి, అంబానీకి. ఇప్పుడు భూములన్నీ ఎవరు తీసుకెళ్తే మనకు వచ్చే అటవీ హక్కుల చట్టం ప్రకారంగా మొత్తం ఆ భూమి అంతా కలిపి 3000 ఎకరాలు. 3000 ఎకరాలకి మొట్టమొదటి మనం చెప్తున్నాం. 3000 ఎకరాలకి అటవీ హక్కుల చట్టం ప్రకారంగా మనకు పట్టాలు ఇవ్వాలని మీరు అందరూ దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇచ్చారా ఎవరికైనా? మనకి ఇవ్వలేదు. వాడికి మాత్రం హోల్సేల్గా 3000 ఎకరాలు ఇచ్చేస్తాడు. అంటే వాడు ఎవడు పేదోడు అంటే గిరిజనుడు పేదోడు కాదు, ఈ గ్రామాల్లో ఉండేవాడు పేదోడు కాదు. ఎవడు పేదోడు అంటే కొంతమంది కంపెనీ వాళ్ళు పేదోళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకోవడానికి అనుమతులు ఇచ్చేస్తాడంట. అనుమతులు ఇవ్వడానికి వాడికే మొక్కు ఉంది, తీసుకోవడానికి వీడికేమో అనుమతులు ఉన్నాయి. ఎవడైనా ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా తరిమి కొడతాం అనే పద్ధతిలో మనం ఉండాలి. 30 సంవత్సరాలకి ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలకి? 30 సంవత్సరాలకి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు ఇది? 2007 సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ అనుమతి ఇచ్చారు. సెకండ్ ఫేజ్ అనుమతి ఏమో 2013లో ఇచ్చారు. అంటే 30 సంవత్సరాలు అంటే ఇంకెన్నాళ్ళు ఉంది? ఇంకా
అంటే ఏపీఎండిసికి అటవీ పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతి ఇంకా చచ్చిపోలేదు, అది ఇంకా బ్రతికే ఉంది. మీకు అర్థమైంది కదా నేను చెప్పింది? అది ఇంకా బ్రతికే ఉంది. ఇప్పుడు ఏపీఎండిసి ఏమంటున్నాడంటే మాకు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అటవీ పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతి బ్రతికే ఉంది. 12 హెక్టార్ల భూమికి బదులుగా మేము కడప జిల్లా ప్రొద్దుటూరులో 1212 హెక్టార్ల భూమి మేము ఇస్తున్నాం కదా, కాబట్టి మాకు మీరు లీజ్ ఇంతకుముందు రద్దు మళ్ళా మాకు తిరిగి ఆ బాక్సైట్ మైనింగ్ మాకు ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఏపీఎండిసి ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఒక నివేదిక రాశారు. ఒక నివేదిక ఏమి రాశారు? ఇప్పుడు నేను చెప్పిన అంశాలు రాశారు నివేదికలు. అయ్యా మోడీ గారు, మా రాష్ట్ర ప్రభుత్వం మాకు మైనింగ్ చేసుకోమని అనుమతి ఇచ్చింది, మాకు మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన అటవీ పర్యావరణ అనుమతులు బ్రతికే ఉన్నాయి కాబట్టి మేము మైనింగ్ చేస్తాం, మాకు మైనింగ్ అనుమతి ఇవ్వండి అని చెప్పి లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వం. ఈ లెటర్ రాసింది కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించమని దమ్ముంటే, సిపిఎం వాళ్ళు చేస్తున్నది తప్పు అండి, గ్రామాల్లో చెప్తుంది తప్పు అండి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కలెక్టర్లు, పోలీసులు అందరూ కూడా మాకు చెప్తున్నారు, ఏంటి ఇంకా అనుమతి అవ్వలేదు కదా, ఇంకా ఇవ్వలేదు కదా, కొండ మీద మీరు మీటింగ్లు ఏంటి, జనాల దగ్గర ఏంటి ప్రెస్ స్టేట్మెంట్లు అవి ఇవి అంటున్నారు. సరే, అధికారులు పైన గవర్నమెంట్ ఏం చెప్తే వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళని తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి ఈ అటవీ పర్యావరణ అనుమతి 30 సంవత్సరాలు బ్రతికే ఉందా లేదా? ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడమనండి. మేము కేంద్ర ప్రభుత్వానికి ఏపీఎండిసి మైనింగ్ కావాలి అని మేము లెటర్ రాలేదని చెప్పమనండి. చెప్పే దమ్ము ఉంది వాళ్ళకేమైనా? చెప్పే దమ్ము లేదు. ఎందుకు దమ్ము లేదంటే గతం నుంచి బాక్సైట్ మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాలు మామూలుగా లేదు. ఆయన అందుకే మనకు పాడేరు సభలో మనం వచ్చి ఏమన్నాడు, అటవీ మన ఆగస్టు 9న ఏజెన్సీ ప్రాంతం చూస్తుంటే చాలా బాగుంది, హెలికాప్టర్ చూస్తుంటే అసలు నేను ఏజెన్సీలో పుట్టాలని నాకు ఉంది అంటున్నాడు ఆయన. మరో జన్మ ఉంటే ఏజెన్సీలో పుడతాడట ఆయన. ఎందుకు ఇక్కడ దోచుకెళ్ళిపోయాడు ఇంకా? అంటే మీరు చూడండి వాడు ఆలోచన ఎలా ఉందంటే. అందుకే మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి బాక్సైట్ మీద నిజంగా బాక్సైట్ గానీ మేము తీయమనుకుంటే అటవీ పర్యావరణ అనుమతులు 30 సంవత్సరాలకు ఇచ్చిన అటవీ పర్యావరణ అనుమతులు రద్దు చేయాల్సిందే. ఇది ఖచ్చితంగా వాళ్ళు చేస్తారా లేదా అసెంబ్లీలో ప్రకటన చేయాలి. 2, ఏపీఎండిసికి సంబంధించిన మైనింగ్ లీజ్ కావాలని మేము కేంద్ర ప్రభుత్వం లెటర్ రాయలేదని చెప్పి బహిరంగ ప్రకటించమని. ఇక్కడ మీకు మాకు పోలీసులు ఎవరికి ఇబ్బంది ఉండదు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ రకమైన ప్రకటన చేయలేని సిపిఎం పార్టీ తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక రెండో అంశం ఏంటంటే మోడీ గారు ఇటీవల కాలంలో మన బడ్జెట్ సమావేశంలో ఒక కొత్త పాలసీ ప్రకటించారు, మైనింగ్ పాలసీ. హెర్త్ కారిడార్ మైనింగ్ పాలసీ అని చెప్పి ఒకటి ప్రకటించారు. ఈ హెర్త్ కారిడార్ మైనింగ్ పాలసీలో ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడు, కేరళ, ఒరిస్సా 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మైనింగ్ చేపట్టడం కోసం ఒక ప్రత్యేకమైన కమిషన్, ఒక మిషన్ ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకమైన కమిషన్. అందులో అటవీ శాఖ అధికారులు ఉంటారు, మైనింగ్ అధికారులు ఉంటారు, లాయర్లు ఉంటారు, ఐఏఎస్ అధికారులు ఉంటారు. ఇలాంటి ఎక్స్పర్ట్ కమిటీతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ వచ్చి ఎక్కడెక్కడ ఏ మైనింగ్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటనేది ఆ ఎర్త్ కారిడార్ మిషన్లో పేర్కొన్న అధికారులు చాలా స్పష్టంగా నివేదికలు ఇస్తారు. ఇప్పటికే ఆ ఎర్త్ కారిడార్లో మన రాష్ట్రంలో బీచ్ సాండ్ అంటే బీచ్ ప్రాంతంలో ఉండే ఇసుకకు సంబంధించిన ఆ మైనింగ్ ఏవైతే ఉందో ఆ మైనింగ్ కూడా ఆ పాలసీలో భాగంగా ఉంది. ఇప్పుడు ఆ మైనింగ్ పాలసీలో భాగంగా బీచ్ సాండ్ మైనింగ్ని అదానీ గ్రూప్కి ఆల్రెడీ ఇచ్చేసారు. మన రాష్ట్రంలో బీచ్ సాండ్ ప్రాంతంలో మైనింగ్ మొత్తం చేస్తుంటే అదానీ గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు, వేరే వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు ఈ మిషన్లో బాక్సైడ్ కూడా ఒకటి ఉంది. కాబట్టి ఈ బాక్సైడ్ సంబంధించి కూడా ఇప్పుడు ఇంకో అదానీ అడుగుతున్నాడు కాబట్టి అదానికి ఇవ్వాలి. ఇప్పుడు అది సమస్య. అదానికి ఎందుకు అడుగుతున్నాడు? మీరు అదానికి సంబంధించి మీరు అందరు చూస్తున్నారు, అదానీ మీద కొడుకు కాదు, అదానీ చంద్రబాబు కొడుకు కాదు, మోడీ కొడుకు కాదు.
కానీ అదానియే లేకపోతే వీళ్ళు ముఖ్యమంత్రి కాలేరు, అదాని లేకపోతే ప్రధానమంత్రి కాలేరు. ఎందుకు కాలేరు? ప్రధానమంత్రి కాలేరు. ఎందుకు కాలేరు? ముఖ్యమంత్రి ఒక 15 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు మళ్ళీ రావాల్సి వచ్చింది. మనందరికీ తెలుసు, గత వారం రోజుల క్రితం జెర్రిలాలో ఉండే బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 ఈ 4కి సంబంధించి మళ్ళీ బాక్సైట్ తవ్వకాలు ప్రారంభిస్తామనేది ఒక వార్త వచ్చింది. నిప్పు లేకుండా పొగ రాదు కదా, వస్తుందా? అంటే ఏదో ఒకటి ఇది తీయాలనే దాంతోనే ఈ దాదాపు 15 గ్రామాల నుంచి వచ్చారనేసి చెప్పారు. గ్రామాల నుంచి వచ్చిన